హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. ఇవాళ వచ్చేసి డే 30 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ ఇవాళ మనం ట్రేడ్ తీసుకున్నది ట్రెండ్లో. సో నా స్క్రీన్ చూస్తే నేను ఆల్రెడీ మార్కింగ్ చేసిన అనమాట. సో ఇది వచ్చేసి 915 హై క్యాండిల్, 915 హై, 915 లో. సో 915లోని 920 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్. సో హాఫ్ ఆఫ్ ద సెటప్ ఈస్ డన్. ఒక పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ అంటే ఏమైంది, కరెంట్ డేలో ఫామ్ అయింది అండ్ లైక్ 935 క్యాండిల్ కరెంట్ డేలోని బ్రేక్అవుట్ చేసేసింది. యాజ్ పర్ సెటప్ దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ సెటప్ అండ్ యాజ్ పర్ సెటప్ 940 క్యాండిల్లో మన ఎంట్రీ ఉండాలి. కానీ నేను ఇది చూసింది 950 టైంలో. సో ఇక్కడ చూసేది ఇక్కడ న్యూ కరెంట్ డేలోని ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. సో నేను 955 క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను అనమాట. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏమైంది చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ నేను స్టాప్ లాస్ అండ్ టార్గెట్ గురించి మాట్లాడాను. సో స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ హైకి నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా అండ్ టార్గెట్ వచ్చేసి 20% ఆర్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ అని పెట్టుకున్నా. ఎందుకు అంటే ఒకవేళ ఇది ట్రెండ్ డైలీ టైం ఫ్రేమ్, ఇక్కడ ఏం సపోర్ట్ కనబడుతుంది, అన్ని మేజర్ సపోర్ట్స్ అన్ని బ్రేక్అవుట్ అయిపోయినాయి. ఇది కరెంట్లీ 50 డే లోలో ఉందన్నమాట. సో దానివల్ల నేను అట్లా టార్గెట్ పెట్టుకున్నా. సో ఇప్పుడు చూద్దాం ఏమైందో. సో ప్లే చేద్దాం. సో ఇనిషియలీ ఒక చిన్న లాస్ కూడా కనబడ్డది, కానీ స్టాప్ లాస్ మీద క్లోజ్ కాలి. సో కంటిన్యూగా కింద పడేది, ఫ్రీ ఫాల్ అనమాట. ఈజీగా మంచి టార్గెట్ దొరికిందనమాట. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. అదేంటంటే ఇది ఎండ్ చేద్దాం ఫస్ట్, ఓకేనా. సో ఇది ఎండ్ అయిపోయింది అండ్ ఇప్పుడు మీరు చూస్తే సో నాకు ఇక్కడ లైక్ ఈ క్యాండిల్ లైక్ 1030 క్యాండిల్లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ఒక 40% ప్రాఫిట్, మంచి ప్రాఫిట్ వచ్చిందనమాట. దాని తర్వాత కూడా కింద పడ్డది. ఇక్కడనే ఒక ఇంపార్టెంట్ చీజ్. ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే ఇది ఎక్కడి నుంచి రివర్సల్ అయింది గమనిస్తే రౌండ్ నెంబర్ 3700, అప్రాక్సిమేట్లీ 3700 నుంచి రివర్సల్ అయింది. ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారో అందరు స్టాప్ లాస్లు మింగేసింది ఇక్కడ. అందుకే ఎప్పుడైనా ఒక స్టాక్ రౌండ్ నెంబర్ దగ్గర ఉన్నప్పుడు లైక్ ట్రేడ్ చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ జోన్స్ లెక్కలా యాక్ట్ చేస్తాయి. సిమిలర్లీ ఇప్పుడు పైకి పోయింది, ఎక్కడ నుంచి రివర్సల్ అయిందని చూడండి. అప్రాక్సిమేట్లీ 3800 జోన్ నుండి అది రివర్సల్ అయింది మళ్ళీ. సో ఎందుకంటే ఇది సపోర్ట్ లెక్కలా యాక్ట్ చేస్తుంది, ఇది ఒక రెసిస్టెన్స్ లెక్కలా యాక్ట్ చేస్తుంది. సో అది అనమాట ఇంపార్టెన్స్ ఆఫ్ మన రౌండ్ నంబర్స్, బిగ్ నంబర్స్. సో అండ్ పొజిషన్స్ గురించి మాట్లాడితే మంచి ప్రాఫిట్ 2500 ప్రాఫిట్ అయింది అండ్ క్యాపిటల్ ఎంత యూజ్ చేసినామంటే జస్ట్ 6500 యూజ్ చేసినాం. 6500 యూజ్ చేసి 2580 రూపీస్ వచ్చినాయి అనమాట, విచ్ ఇస్ మోర్ దెన్ 40%, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఆర్డర్స్ గురించి మాట్లాడితే జస్ట్ ఒకటే ట్రేడ్. సో 956కి ఎంట్రీ, 1030కి ఎగ్జిట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే వెళ్ళిపోయినా కదా. సో ఇది ఆప్షన్ స్టార్ట్. సో నేను ఇక్కడ ఎక్కడనో వెళ్ళిపోయినా, ఈ రెడ్ మార్క్ అనేది వెళ్ళిపోయింది. కానీ నేను కంటిన్యూ చేసి ఉంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది అనమాట. నేను 65కి కొన్నా, అది ఆల్మోస్ట్ 130 దాకా వెళ్ళింది. సో క్యాపిటల్ డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే, కానీ నేను యాజ్ పర్ రూల్ ట్రేడ్ చేసిన కాబట్టి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్లో ఎగ్జిట్ కొట్టేసిన. అదనమాట. సో అదనమాట గైస్, డే 30 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. హోప్ఫుల్లీ రేపు కూడా కొన్ని మంచి స్టాక్స్ దొరకాలని, మంచి ప్రాఫిట్ దొరకాలని ఆశిస్తూ బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.